రైట్. హైదరాబాద్ నుంచి భరణి గారు. భరణి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కుమినేని గారు, అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం అండి. మాట్లాడండి. ఆంధ్ర ఓటర్లు చాలా తెలివిగల వాళ్ళు అండి. ఎందుకంటే గుర్రం మీద సవారీ చేస్తారు తప్ప గాడిదల మీద కాదు. ఈ రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ఇవాళ కాదు ఇట్లంత వార్త రాయడం. రాజశేఖర్ గారు ఉన్న కాంచిన వస్తున్నారు కాదు, ఇక మరీ ఇక పతాక స్థాయికి వెళ్ళిపోయారండి. మరీ అరాచకంగా నాకైతే చేదరేస్తుంది. ఆ పేపర్ చూడాలంటేనే ఏంది ఇంత అసహ్యంగా రాస్తున్నారనిపిస్తూ ఉంది. అందువల్లే నడపాల్సి వస్తుంది, లేకపోతే నాకేం వ్యక్తిగతంగా ఏముంటుంది. కుమినేని గారు, మీరు చాలా అనుభవం గల జర్నలిస్ట్ అండి. మీరు చాలా అయితే మీకు తెలుసు ఈ ఓటర్లు చాలా తెలివిగల వాళ్ళు. ఓకే, ఓటర్లను మోసం చేయాలని కదా వాళ్ళ ప్రయత్నం అంతా. అది ఆ రోజులు పోయినాయండి. ఇప్పుడు తెలుసు జగనే అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు 100కు 60-70 మంది ఉన్నారండి. అంతకంటే ఏమక్కర్లేదు. గుర్రం దిగి ఎవరు గాడి ఎక్కడు. రైట్, గుర్రం దిగి ఎవరు గాడి ఎక్కరా, ఈ డైలాగ్ బాగుంది. రైట్. అమలాపురం నుంచి సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. ఈ సమాజానికి అసలైన గంజాయి మొక్కలు ఎవరంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు వీళ్ళండి అసలైన గంజాయి మొక్కలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి. ఓకే, జగన్ గారు ఇంత ప్రజారంజకంగా పాలన సాగిస్తుంటే వాళ్ళకి కళ్ళు కుట్టుపోయి. ఎప్పుడైనా ప్రభుత్వంలో లోటుపాట్లు ఉంటాయి మిత్రమా, ప్రభుత్వంలో లోటుపాట్లు రాయొద్దని మనం చెప్పం. కానీ ఎన్నికల్లో కక్షగట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేయటం, ఫోన్ ట్యాగింగ్ అప్పుడు చంద్రబాబు గారు అప్పుడు పెగాసిసే ఎందుకు కొన్నాడు, ఆ టెక్నాలజీ కొనుక్కొచ్చింది తెలుసు కదా, మరి దాని గురించి ఎప్పుడన్నా రాశారా? అసలు ఇప్పుడు జరుగుతుందంటే కోర్టుకి వెళ్ళారు ఎవరన్నా? ఇంతవరకు ఎవరు వెళ్ళని కూడా వెళ్ళలేదు. టికెట్లు కూడా అయిపోయింది, దాదాపు అయిపోవచ్చినాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు, ఎవడు చేస్తాడు? ఇంత కనీస జ్ఞానం లేకుండా కూడా, ఇంగితం లేకుండా కూడా రాస్తున్నారనేది నా బాధ. పోనీ రాసినప్పుడు ఆధారాలు చూపిస్తే అది వేరే విషయం. చివరికి ఏదో రకంగా బురద గంజాయి అంటాం, అది అంటాం. ఇప్పుడు హైదరాబాద్లో రోజు డ్రగ్స్ గంజాయి బయటపడుతుంది. రాయమనండి, రేవంత్ రెడ్డిది గంజాయి పాలన అయిపోయిందని దమ్ముంటే రాయమనండి. అంతకుముందు కేసీఆర్ మీద రాయగలిగాడా? అప్పుడంతా భజన చేశారు. అప్పుడేమో టీఆర్ఎస్ భజన, ఇప్పుడేమో కాంగ్రెస్ భజన చేస్తున్నారు. ఇక్కడ కూడా పనిగట్టు రాయమని నాబోటాలని చెప్పం. తప్పులుంటే రాయండి, తప్పు లేకపోతే మంచి అయితే మంచి అని రాయండి. ఇంత అరాచకమా? రైట్. కోటిరెడ్డి గారు గుంటూరు నుంచి. కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. గుడ్ మార్నింగ్ అండి అందరికి. అది నిన్న జయప్రకాష్ నారాయణ గారు చూసాను స్టేట్మెంట్. నేను మీకు బహుశా మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీకు గుర్తు ఉండే ఉంటుంది మా సబ్జెక్టు కరెక్షన్. 2005లో మన రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు ఒక విమర్శ చేశాడు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇన్సూరెన్స్ వాళ్ళకి డబ్బులు కట్టి వాళ్ళకి దోచి పెడుతుంది. గవర్నమెంట్ బాధ్యత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, డాక్టర్స్ ని వాళ్ళు బిల్డప్ చేయాలి, అంతే తప్ప ఇట్లా రాజు ఆరోగ్యశ్రీ పెట్టకూడదని ఆ రోజు విమర్శించాడు. తెలుగుదేశం వాదన కూడా అది ఆ రోజుల్లో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ హాస్పిటల్ 17 తీసుకొచ్చి ఆ హాస్పిటల్ నాడు నేడు కరుగుంటూ అంతా చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెట్టి పలాసలో కిడ్నీ వాళ్ళకి అది పెట్టి ఇంత చేసినప్పుడు మరి ఆయన మైండ్ ఏమైంది సార్? మరి అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అదే ఆశ్చర్యం. ఇండస్ట్రీ ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు ఇదే ఆయన మరి ఒక జెంటిల్ మ్యాన్ అనుకుంటారు, ఒక పార్టీ అధ్యక్షుడు అనుకున్నారు, ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అనుకుంటారు. కనీసం ఈ మాత్రం నేను ఆ రోజు ఏ స్టేట్మెంట్ ఇచ్చాను, ఈ రోజు ఈ స్టేట్మెంట్ కనీసం రాజకీయ నాయకులు మాట మార్చారంటే సంస్థ అండర్స్టాండ్. రామోజీరావు కోసం మార్చాడేమో అనేది ఎక్కువ మంది. ఇంకొక విషయము, ఆయన వల్ల పార్టీ నేను సపోర్ట్ చేస్తున్నాను అది ఇది చెప్పారు కదా. ఒక విషయం సార్, ఏం కాదు, గుడ్డు కన్నా తెలిసినా అంటే మూసినా ఉంటే. రైట్. బసవరాజు గారు గుడివాడ. బసవరాజు గారు ఒక విషయం గుర్తొచ్చింది, చెప్పండి. ఈయన రిజైన్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, గుంటూరు జిల్లాలో ఈయన అధికారిగా ఉన్న రోజుల్లో ఒకసారి నాకు స్వయాన ఆ రోజున అక్కడ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నాకు మొత్తం అంతా చెప్పాడు. నాకు విషయాలు సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ స్వయంగా చెప్పాడు. ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ ఈయన ఆఫీసుని తనిఖీల కోసం వెళితే మొత్తం ఫైళ్ల కట్టలన్నీ కూడా వెనక కిటికీలో నుంచి పారవేయించి వాటన్నిటినీ కూడా చేసి, ఇక ఆ తర్వాత తన మీద ఒత్తిడి పెరుగుతుందనే ఉద్దేశంతో ఈయన రాజీనామా చేశాడని ఆ రోజున కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి స్వయంగా నాకు చెప్పినటువంటి విషయాలండి. మరి అది చెప్పాలి. బసవరాజు గారు గుడివాడ నుంచి. బసవరాజు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. అక్కడ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే.
అది సార్ ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గాని ఇప్పుడు ఇంకా చలసాని ఇలాంటి వాళ్ళందరూ ముసుగులో ఉన్న పెత్తందారులండి. ముసుగులోని పెత్తందారులు ఇప్పుడు ముసుగు తీసాడా? ఇప్పుడు ఈయన ఒకసారి అసెంబ్లీకి వెళ్ళారని కూడా మన విజయబాబు గారు అన్నారు. ఆ అసెంబ్లీకి కూడా అది రాజశేఖర రెడ్డి గారి భిక్ష అండి. ఆయన ఐఏఎస్ అనే 3 అక్షరాల మీద గౌరవంతో కుకటపల్లిలో ఆయన గెలవటానికి ఆ రోజు ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా సహకరించారండి. ఓకే, ఐఏఎస్ అనే 3 అక్షరాల మీద గౌరవంతో. రైట్. కాదుగా ఇటువంటి వాళ్ళు కూడా మాట మార్చితే అంటే ఆఫ్ కోర్స్ ఆ రోజుల్లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నాకు బాగా దగ్గర, వాళ్ళతోటి నేను కలిసి సంస్కరణలు తీసుకొచ్చాను. ఇప్పుడేమో మోడీ గారు గొప్ప అంటున్నాడు. మరి ఏది కరెక్టో ఏం పాడు. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ సార్. కొమ్మినేని గారు, ఇప్పటి వరకు నాగార్జున గారు చెప్పింది తర్వాత ఇంకా వేరే చెప్పడం కూడా అనవసరం సార్. బాగా చెప్పాడు. గురించి అయితే ఇంకొక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను సార్ మీకు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు ప్రకటించినప్పుడు ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది జయప్రకాష్ గారు. అవును. ఆ తర్వాత 24 గంటల్లో మారిపోయారు. ప్లస్ మీ లైవ్ లోనే మీరు కాల్ చేసినప్పుడు తను ఆన్సర్ చేయలేక టైం లేదని చెప్పేసి తప్పించుకున్న వైనం కూడా చూసాం సార్, లైవ్ లోనే చూసాం ఇది. ఇక ఇప్పుడు కొత్తగా విద్యా వైద్యం గురించి జయప్రకాష్ గారు మాట మార్చారు అంటే దాంట్లో ఆశ్చర్యం ఏమి అనిపించట్లేదు సార్ నాకు కూడా గుర్తులేదు. ఇవన్నీ నాగార్జున చదువుతుంటే మరి ఆయన సిగ్గుపడాలి. జయప్రకాష్ నారాయణ గారు నేనే ఇవన్నీ మాట్లాడానా, అప్పుడు ఎన్డీఏని బీజేపీని మోడీని అటదిట్టానా, ఇప్పుడు చంద్రబాబు గారు అంటే అలవాటైపోయింది మనకి. ఇటువంటి వాళ్ళు కూడా సడన్గా బయటకు వచ్చి చెప్పేసరికి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.